రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం సమగ్ర విధానాన్ని అమలు చేస్తున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు స్పష్టం చేశారు. క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం 56 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. క్రీడా యాప్ ద్వారా ఈ ఏడాది నుంచి ఆన్లైన్లోనే ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. జీవో నెంబర్ 272 ప్రకారం అన్ని క్రీడా సంఘాలు తప్పనిసరిగా గుర్తింపు తీసుకోవాలని రవినాయుడు సూచించారు. కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ మోడల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మోడల్ వెళ్తుందో అదే మోడల్ను కూడా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి 26 సంవత్సరం 54 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్స్ కూడా ఈ జనవరి 12వ తారీఖు నాటికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి పారదర్శకంగా స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లు కాకుండా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తున్నాం. 25 కోట్లతో కొమ్మాదిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి వెళ్తున్నాం. దాంతోపాటు విజయనగరం విజయ్ స్టేడియంలో స్కూల్ పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. మార్చి నాటికి దాని ప్రక్రియను కూడా పూర్తి చేస్తాం. ఈరోజు అరకు పాడేరు ప్రాంతంలో ట్రైబల్ ఏరియా ఉందో అక్కడ బాగా పిల్లలు రాణిస్తున్నారు. అక్కడ కూడా స్పోర్ట్స్ స్కూల్ కూడా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొని రావాలనేది ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం.